ఓకే, నీకు అసలు బంధం అనేది ఉందా? ఉంటేనే కదా స్వామీజీ అడుగుతున్నా, లేకపోతే ఎందుకు అడుగుతాను అంటే ఉందంటే సత్యమా? బంధం కనుక సత్యం అయితే ఎప్పుడు పోదు, ఎందుకని సత్యం అయితే పోదు. లేదు స్వామీజీ బంధం అసత్యం అన్నారనుకోండి, అసత్యం అంటే లేనిదని అర్థం, లేనిది పోవాల్సిన అవసరం లేదు. ఇది అసలు ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి అద్వైతం చక్కగా అర్థమవుతుంది. నీకు బంధం సత్యమా? బంధం సత్యం అయితే తొలగించలేము, ఎవరి వల్ల కాదు. బంధం అసత్యమా? అసత్యం అయితే తొలగించాల్సినటువంటి అవసరమే లేదు. అందువల్ల బంధం ఉన్నది అని నిర్ణయం చేసి ముక్తి కావాలి అనుకుంటున్నాడు మనిషి. సరేనా? బంధం లేదు, బంధం కల్పితం. బంధం కల్పితం, ఆరోపితం. రజ్జు సర్పవత్. త్రాడులో పాముని ఎట్లాగైతే చూచావో, లేనిటువంటి పాముని ఉన్నటువంటి రజ్జువులో ఎట్లాగైతే చూచావో, తద్వత్ బ్రహ్మణి జీవత్వం. ఆ విధంగానే ఇక్కడ ఆరోపించావు కనుక, అండర్స్టాండ్, కనుక బంధం అనేటువంటిది కల్పితం. కల్పితం. బంధం ఎప్పుడైతే కల్పితమో ముక్తి అది కూడా కల్పితమే. ఎందుకో తెలుసా? నువ్వు కొత్తగా నీకు గనక ముక్తి వచ్చేటట్లయితే ఇప్పుడు లేదు రేపు వస్తుందని అర్థం. ఇప్పుడు లేనిది కనుక రేపు వచ్చిందంటే ఎల్లుండేమవుద్ది? ఎందువల్ల? కాలంలో వచ్చింది కనుక, కాలగతం కనుక. కాలంలో ముక్తి కనుక వచ్చేటట్లయితే ఇప్పుడు లేనిది రేపు వచ్చిందంటే కాలగత పరిచ్ఛేదం, టైం వైజ్ లిమిటేషన్. అటువంటిది ముక్తి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి బంధం ఎప్పుడైతే ఆరోపితం అని అంటున్నావో, ముక్తి ఉన్నది. నీకు అసలు బంధమే లేనప్పుడు నువ్వు ముక్తుడివే, ఎప్పుడు ముక్తుడివే. నిత్యముక్తోస్మి, అది పాయింట్. ఇక తర్వాత మిగతా అన్నీ వచ్చేస్తాయి లక్షణాలు. నిత్యముక్తోస్మి పాయింట్. కాబట్టి అహమస్మి. బంధం ఉందయ్యా? లేదు సార్. అయితే మోక్షం కావాలా నీకు? బంధం ఉంది అని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే మోక్షం కావాలి అని. బంధమే లేదు అన్నప్పుడు నా నిరోధో నచోత్పత్తి. మాండుక్య కారికలు గౌడపదాచార్యులు. అసలు బంధమే లేనప్పుడు ముక్తి ఉండాల్సిన అవసరం లేదు. కొద్ది డీప్ సబ్జెక్ట్, జాగ్రత్తగా నేను మీకు బాగా అర్థమవుతుందిలేండి. ఎందుకంటే ఒక తమాష, ఆప్తస్య ఆప్తి నా, నివృత్తస్య నివృత్తి నా. చూడండి సెంటెన్స్ ఎంత బాగుందో. ఆప్తస్య ఆప్తి నా, పొందే ఉన్నదాన్ని పొందేది లేదు. ఆప్తస్య అంటే ప్రాప్తస్య, ఆప్తి నా. నివృత్తస్య నివృత్తి నా, పోయిందాన్ని మళ్ళీ పోగొట్టుకునే పరిస్థితి లేదు, లేనిదాన్ని పోగొట్టుకునే పరిస్థితి లేదు. అండర్స్టాండ్ ది పాయింట్. ఉన్నదాన్ని తెచ్చుకునేది లేదు, పోయిందాన్ని పోగొట్టుకునేది లేదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూచారు. ఆప్తస్య ఆప్తి నా అంటే ఏంటి? విముక్తస్య విముక్తి నా ఇది. నువ్వు నిత్యముక్తుడివే సార్, విముక్తుడివే నువ్వు. అర్థమవుతుంది. నువ్వు బంధం ఉందని అనుకున్నా నేను సమీక్ష చేస్తాను దాని మీద, బంధం లేదని నీ చేత యాక్సెప్ట్ చేయిస్తాను అంటే శాస్త్రం. కాబట్టి ఎప్పుడైతే బంధం లేదో నువ్వు ముక్తుడివే అయ్యి ఉన్నావు. ప్రాబ్లం ఎక్కడంటే నీకు ముక్తి కావాల్సినవి వచ్చి కాదు, బంధం తొలగాల్సివి కాదు, లేని బంధాన్ని ఉంది అనుకుంటున్నావు. దీనికి కారణం ఏంటి? ముక్తి లేదనుకుంటున్నావు. ముక్తి ఉన్నదే. మరి ఎందుకు అడుగుతున్నాను? తెలియకపోవడం చేత. దిస్ ఈజ్ అజ్ఞానం. ప్రాబ్లం ఎక్కడుందంటే వస్తువు లేకపోవడం కాదు, అజ్ఞానం ఉండడం. అజ్ఞానం ఉండడం. కనుక అజ్ఞాన నివృత్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ప్రత్యేకించి ముక్తి కాదు. నువ్వు నిత్యముక్తుడివే. ఎందుకని? ఇంతవరకు నిషేధావధి సాక్షి. ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నిషేధావధి సాక్షి. అన్నిటిని నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో అదే సాక్షి చైతన్యం గనక ఏది లేకపోయినా ఇది ఉండేటప్పుడు ఇది నిత్యముక్త. ఆ నిత్యముక్త ఎవరు? తత్. ఆ తత్ ఎవరు? త్వమేవా తత్వమసి. నిత్యముక్తోస్మి, నిత్యముక్తోస్మి. క్లియర్? ఇప్పుడు ఈ లాస్ట్ చరణంలో నిత్యముక్తోస్మి అర్థమైంది కదా. ఇప్పుడు ఈ అస్మి తీసుకుపోయి అన్నిటికీ తగిలించుకోండి. నాకెందుకు పని. అహం నిర్గుణోస్మి.
అహం నిష్క్రియోస్మి, అహం నిత్యోస్మి, అహం నిర్వికల్పోస్మి, అహం నిరంజనోస్మి, అహం నిర్వికారోస్మి, అహం నిరాకారోస్మి, నిత్యముక్తోస్మి, అహం నిర్మల, అహం అహం నిర్మల నిర్మలోహం. క్లియర్? కాకపోతే ఇక్కడ శాస్త్రం ఏంటంటే, మీకు ఒకటి చెప్పే ఉన్నాను కానీ గతంలో ఉపనిషత్తులు చెప్పినప్పుడు మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా నిర్గుణ. ఎవరు నిర్గుణ? ఎవరు? ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా అన్నీ, అహం 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 అని, నువ్వే కదా నిర్గుణ కదా. నిరాకార ఎవరు? నిష్క్రియ, నిరంజన, నిర్వికల్ప. ఇన్నెందుకు? ఏ ఒక్కటి తీసుకున్నా అన్నీ వస్తాయి అందులో, అనంత శబ్దార్థం ఉంది కనుక. దీన్ని అంటే మళ్ళీ ఒకదాని అర్థం ఒకటి కాదు, ఒకదాని అర్థం ఒకటి కాదు. నిష్క్రియం అన్నాం అనుకోండి, కర్మ లేకుండా ఉండడం. నిర్గుణం అన్నాం అనుకోండి, గుణం లేకుండా ఉండడం. గుణం వేరు, కర్మ వేరు. నిర్గుణం ఎవరు? ఆత్మే. నిష్క్రియం ఎవరు? ఆత్మే, నువ్వే. కాబట్టి పదాల యొక్క అర్థాలు భిన్న ప్రవృత్తులతో తెలుస్తూ ఉండినా ఏక విషయమునే సూచిస్తూ ఉన్నాయి. అర్థమవుతుంది? ఈ వర్డ్ మీనింగ్ చూచినప్పుడు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం గోచరిస్తూ ఉండినా, ఈ పదాలలో ఏ పదాన్ని నువ్వు పట్టుకున్నా వాటి అర్థం దేన్ని సూచిస్తూ ఉందంటే ఆత్మనే సూచిస్తుంది, నిన్నే సూచిస్తుంది, ప్రత్యేకాత్మనే. అవునా? దీన్ని ఏమంటారు శాస్త్రంలో? సామానాధికరణ్యం. మర్చిపోయినా? సామానాధికరణ్యం ఎక్కడ? పదానాం సామానాధికరణ్యం. బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా చెప్పాను మీకు. పదానాం సామానాధికరణ్యం. ఏంటండి పదానాం సామానాధికరణ్యం? సీరియస్. ఈ పదాలన్నీ కూడాను ఒకదానికి సంబంధించినవే. పదాల యొక్క భావాలు వేరుగా ఉన్నాయి. భిన్న ప్రవృత్తులు ఒకే విషయం వైపు నడుస్తూ ఉన్నాయి, ఒక విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. సరేనా? కానీ పదాలన్నీ ఒకటి కాదు. పదాలన్నీ ఒకటి కాదు, అన్ని పదాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. పదాల యొక్క అర్థాలు కూడా వేరుగా ఉన్నాయి, కానీ విషయం మాత్రం ఒకటిగానే ఉంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. సరోజ అన్నాం అనుకోండి. సరోజం, సరోజము తెలుగు, సరోజము. స్వామీజీ సరోజం అంటే ఏంటి స్వామీజీ? నీరజము. నీరజం అంటే స్వామీజీ పంకజము. పంకజం అంటే స్వామీజీ అబ్జము. రే ఏంటిదంతా చూడండి, పదాలు ఒకటే. ఇప్పుడు అప్సు జాయతే ఇది అబ్జ, నీళ్ళ నుంచి పుట్టింది కనుక అబ్జము. అబ్జము అంటే తామర కదా, తామర పువ్వు. ఓకే, పద్మం. నీరజ అంటే నీళ్ళలో నుంచి పుట్టింది. పంకజ అంటే బురదలో నుంచి పుట్టింది, అక్కడి నుంచే. కాబట్టి సరస్సులో నుంచి పుట్టింది సరోజ. ఇదంతా పద్మమే కదా. కానీ ఇప్పుడు చూడండి, అబ్జము అన్నా, పంకజము అన్నా, సరోజము అన్నా, నీరజము అన్నా అర్థం ఒకటే. కానీ నిర్గుణం అన్నా, నిష్క్రియం అన్నా తమచండి. ఈ పదాలు నేను పంకజము, సరోజము, అబ్జము ఇవన్నీ మాట్లాడుతూ పోయినాను అనుకోండి, ఇవన్నీ తామర పువ్వునే చూపిస్తున్నాయి నీకు. క్లియర్? ఇంతకుముందు చెప్పినటువంటి నిర్గుణము, నిష్క్రియము ఇవన్నీ కూడాను ఆత్మనే చూపిస్తూ ఉన్నాయి. విషయం ఒకటే, భిన్న ప్రవృత్తులతో అక్కడ ఉంది, ఇక్కడ అట్లా కాకుండా ఇవేమిటివి? ఇది పదానాం సామానాధికరణ్యం కాదు, పర్యాయ పదాని. ఇవేంటివి? పర్యాయ పదాని, సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఒకే పదాన్ని మనం అనేకమైనటువంటి పదాలతో వాడుకుంటూ పోతాం. కాబట్టి నీరజమన్నా, పంకజమన్నా, సరోజమన్నా, అబ్జమన్నా ఇవన్నీ కూడాను, జలజమన్నా ఇవన్నీ ఒకే తామర పువ్వుని చూపిస్తున్నాయి నీకు, పద్మాన్ని, కమలాన్ని చూపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ పదాలన్నీ కూడాను ఒకటే చూపిస్తున్నాయి. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా.
ఆ తామర పువ్వుకు సంబంధించిన పదాలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. పద్మం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి, కమలం అనేటువంటి అర్థాన్ని మీకు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ నిర్గుణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నిష్క్రియ. పదం యొక్క అర్థం చూస్తే నిర్గుణ గుణం